గాలిలో మేడలు కట్టేస్తాం. హైదరాబాద్ మహానగరంలో శ్రీరామ్ అనే ఒక అతను బాగా చదువుకున్న వ్యక్తి ఉంటాడు. కానీ తన చదువుకి తగిన ఉద్యోగం దొరక్కపోవటంతో తను చదువుకున్న స్కూలులోనే టీచర్ జాబు చేస్తూ ఉండేవాడు. అతని జాబు కూకట్పల్లిలో ఉండేది. కానీ అతను నివాసం ఉంటున్న ప్రాంతం మాత్రం దొమ్మాయిగూడలో ఉండేది. రోజు దొమ్మాయిగూడ నుంచి కూకట్పల్లి వెళ్ళి జాబు చేయాలి అంటే శ్రీరాము చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని బైకు నడిపి చాలా తలనొప్పి కూడా వచ్చేది. అతనికి విసుగ్గా అనిపించేది. అంత తిరిగి కష్టపడిన నెలకి వచ్చే జీతం 20,000 కావటంతో ఇంట్లోని ఖర్చులు, అద్దెలు, సరుకులు, బండి పెట్రోళ్ళు ఇలా అన్నీ చూసుకోవాలి అంటే శ్రీరామ్కు చాలా ఇబ్బంది అయ్యేది. అక్కడికి ఎన్నో ఖర్చులు మానుకొని ఎంతో పొదుపుగా ఉంటున్నా కూడా ఏదో ఒక రకంగా శ్రీరామ్ ప్రతి నెల అప్పులు చేయాల్సి వచ్చేది. పాల బిల్లుకో, పిల్లల ఫీజులకో, ఇంట్లో ఎవరో ఒకరికి బాగోలేదనో ప్రతి నెల అప్పులు చేసేవాడు. తనతో పాటుగా తన భార్య ఉద్యోగం చేసినా కూడా ఆ డబ్బులు కూడా సరిపోయేవి కావు. తన భార్య ఉద్యోగం చేసిన డబ్బులు మొత్తం ఈ శ్రీరామ్ తీసుకున్న అప్పులు కట్టడానికే సరిపోయేవి కాదు. దాంతో తరచూ శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో తన భార్యకి తనకు చాలా బాగా గొడవలయ్యేవి. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని శ్రీరాము స్నేహితుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. నేను చదువుకున్న చదువు చాలా పెద్దది. ఆ చదువుకు కూడా అమ్మా నాన్నలు ఎంతో అప్పులు చేశారు. ఇప్పుడు నాకు తగిన ఉద్యోగం రాలేదు. ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉందిరా. నాకు బాగా గొడవలు కూడా అవుతున్నాయి అని అనగానే తన స్నేహితుడు తనకు తెలిసిన వాళ్ళు ఇతర దేశం వెళుతున్నారని, దానిలో కావాలి అంటే శ్రీరామ్కు పని ఇప్పిస్తాను అని, ఎలా అయినా ఆ డబ్బులు చూసుకొని ఏర్పాటు చేసుకోమని చెబుతాడు. శ్రీరామ్ స్నేహితుడితో ఇలా అంటాడు, నాకు ఇంట్లో జరగటమే కష్టమైంది అంటే నువ్వు చెప్పిన డబ్బుని నేను ఏర్పాటు చేయటం చాలా కష్టం రా. అందులో 3 లక్షలు కట్టాలి అంటే నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అసలే నా జీవితం నీకు తెలుసు కదా, అన్నీ అప్పుల పాలే అని అనడంతో శ్రీరామ్ స్నేహితుడు, నా దగ్గర కూడా అంత డబ్బు లేదురా, నీ ఇష్టం, మరి నీ దగ్గర డబ్బు ఉంటే ఏర్పాటు చేసుకొని నాకు ఏ విషయము చెప్పు, నేను నిన్ను పంపించడానికి చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి స్నేహితుడు వెళ్ళిపోతాడు. తర్వాత శ్రీరాము జరిగిందంతా వచ్చి భార్యకి చెబుతాడు. భార్య సరే రేపు ఆలోచిద్దాం అని చెప్పి భార్య తన చేతికి ఉన్న గాజులు, మెడలోని తాడు, పిల్లలకు అప్పుడప్పుడు కొన్న పోగు చేసిన బంగారం మొత్తం అమ్మి తన భర్తకి అనుకున్న సమయానికి 3 లక్షలు ఇస్తుంది. ఆ ఉద్యోగాన్ని ట్రై చేయమని చెబుతుంది. దాంతో శ్రీరామ్ భయపడతాడు. కానీ భార్య ధైర్యం చెప్పి ఆ డబ్బంతా ఇచ్చి పంపుతుంది. శ్రీరామ్ ఆ డబ్బు తీసుకొని స్నేహితుడి సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించటం కోసం ఇతర దేశాలకు వెళ్ళడం కోసం ఆ డబ్బుని కడతాడు. శ్రీరాముని వాళ్ళు ఇతర దేశాలకైతే తీసుకొని వెళతారు. కానీ ఆ డబ్బంతా ఏర్పాటు చేసుకొని ఇతర దేశం వెళ్ళేసరికి తను అనుకున్న పనిలో వేరే వాళ్ళు చేరతారు. దాంతో శ్రీరామ్ చాలా బాధగా ఇలా అనుకుంటాడు, అమ్మో ఇప్పుడు తను నాకు నగలు, వస్తువులు, అన్నీ డబ్బులు ఇచ్చింది. అక్కడ ఉన్న అప్పులతో పాటు ఈ 3 లక్షలు కూడా ఎగస్ట్రాగా అప్పు అయ్యింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడి నుంచి ఉద్యోగం లేకుండా ఎలా వెనక్కి వెళ్ళిపోతాను? అక్కడ ఉన్న ఉద్యోగం కూడా మానేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే నా బ్రతుకు తెరువు ఏంటో అని చాలా రకాలుగా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. శ్రీరామ్ తల పక్కకి తిప్పి చూసినప్పుడు ఆ పక్కనే ఉన్న షాపింగ్ మాల్లో ఒక బోర్డు కనపడుతుంది. అది ఏమిటా అని శ్రీరామ్ కళ్ళు తుడుచుకొని చూడగానే వాంటెడ్ ద సేల్స్ బాయ్స్ అని దాని మీద రాసి ఉంటుంది. శ్రీరామ్కి చాలా ఆనందం వేసి ఆ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి, ఇక్కడ సేల్స్ బాయ్స్ కావాలన్నారు కదా, నేను చాలా పెద్ద చదువు చదువుకున్నాను, నాకు ఆ ఉద్యోగం ఇప్పించండి అని అక్కడున్న మేనేజర్ని అడుగుతాడు. దాంతో ఆ మేనేజరు, నీకింతకు ముందు ఈ ఉద్యోగంలో అనుభవం ఉందా అని అడిగితే, లేదండి, ఇదే మొదటిసారి అని చెబుతాడు శ్రీరామ్. దాంతో ఆ మేనేజర్ చాలాసేపు ఆలోచించి అయినా ఎందుకో శ్రీరామ్ మీద మొహం చూడగానే నమ్మకం అనిపించి, సరే ఇస్తాను, కానీ నువ్వు నెల మొత్తం మీద నేను చెప్పిన టార్గెట్నే పూర్తి చేయాలి, లేదు అంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాను అని అనడంతో శ్రీరాముకు కూడా వేరే మార్గం
మార్గం ఏమీ లేక సరే అని ఒప్పుకుంటాడు. అప్పటికి 15 రోజులైనా శ్రీరామ్కి ఒక్క సేల్ కూడా కాదు. పూర్తిగా రోజులు గడిచిపోవచ్చాయి, అయినా ఒక్క సేల్ కూడా కాదు. దాంతో నెల చివర్లు వచ్చేసరికి అక్కడికి వచ్చిన మేనేజరు ఇలా అడుగుతాడు, ఏం శ్రీరామ్, ఏమైనా సేల్స్ని చేశావా అని. దాంతో శ్రీరామ్ మౌనంగా తల అడ్డంగా ఊపటంతో మేనేజర్కి విపరీతమైన కోపం వచ్చి, నీకు నెల రోజులు టైం ఇచ్చినా కూడా నీవు ఒక్క సేల్ని కూడా పూర్తి చేయలేకపోయావు. ఇదిగో ఇదే చెప్తున్నాను విను, రేపటితో ఒక్క సేల్ అయినా నువ్వు తీసుకురాకపోతే నిన్ను ఖచ్చితంగా రేపు సాయంత్రం ఉద్యోగం నుంచి తీసివేస్తాను అని చెప్పి మేనేజరు శ్రీరామ్ మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీరాము రూముకు వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రాత్రంతా కూడా నిద్ర పట్టదు. తెల్లారి లేచి శ్రీరామ్ మహా ఆనందంగా రెడీ అయ్యి షాపింగ్ మాల్కి వెళ్ళి బాగా యాక్టివ్గా పనిచేస్తూ సేల్స్ చేయాలి అని చూస్తూ ఉంటాడు. కానీ షాపులోని వాళ్ళకి ఏమీ అర్థం కాకపోయినా శ్రీరామ్ ప్రవర్తన శ్రీరామ్లో మాత్రం చాలా కొత్తగా కనపడుతూ ఉంటుంది. సరే చూద్దాం అని మేనేజర్ కూడా సాయంత్రం వరకు చూస్తూ ఉంటాడు. సాయంత్రం అవ్వగానే శ్రీరామ్ దగ్గరకు మేనేజర్ వచ్చి, ఇవాళ ఒక్క సేల్ అయినా చేశావా అని అడుగుతాడు. దాంతో చేశానండి ఒక సేల్ అని చెబుతాడు శ్రీరామ్. ఏంటి ఒక్కటే, తమరు ఎంత చేశారో ఇంతకీ సేల్ అని అడగగానే మేనేజర్ వెటకారంగా, శ్రీరాము ఏదో చెప్పబోయే లోపలే మళ్ళీ మేనేజరు 10,000 20,000 ఎంత చేశావో అని అడుగుతాడు. దాంతో ఒక్కసారిగా శ్రీరాము 8 కోట్లు డీలింగ్ చేశానండి అని అంటాడు. దాంతో మేనేజరు కళ్ళు తిరిగి అక్కడే పడతాడు. వెంటనే నీళ్లు జల్లి మేనేజర్ని లేపుతాడు శ్రీరామ్. దాంతో మేనేజరు శ్రీరామ్ని ఇలా అడుగుతాడు, నువ్వు నిజమే చెబుతున్నావా అని. అవును సార్, నేను నిజమే చెబుతున్నాను, నేను 8 కోట్లే డీలింగ్ చేశాను అని అంటాడు. దాంతో మేనేజర్కి ఏమీ అర్థం కాక అదెలా అని అడుగుతాడు. దానికి శ్రీరామ్ ఇలా అంటాడు, ఇన్నాళ్ళు సేల్స్మెన్ బ్రెయిన్ ఉపయోగించానండి, అందువలన నేను ఏమీ అమ్మలేకపోయాను. ఇప్పుడు నేను మా దేశంలో ఉపయోగించే టీచర్ టెక్నిక్నే ఇక్కడ ఉపయోగించాను, అందుకని అంత డీలింగ్ అయింది అని అంటాడు. టీచర్ టెక్నికా, అదేంటి అని అడుగుతాడు మేనేజరు. దాంతో శ్రీరామ్ చెప్పటం మొదలు పెడతాడు. ఒకతను నా దగ్గరకు బాగా విసుగ్గా ఉంది, నాకు ఎంజాయ్మెంట్ కావాలి అని బాగా డబ్బున్న వ్యక్తి వచ్చాడు అనగానే శ్రీరామ్ని మేనేజరు ఇలా అడుగుతాడు, అంత పెద్ద వస్తువు ఏమమ్మావు, కారా అని అడిగితే కాదు అని అంటాడు. మరి ఏమమ్మావు అని శ్రీరామ్ అడగగానే గేలం అమ్మాను అని చెబుతాడు శ్రీరామ్. ఏంటి, 230 రూపాయల గేలాన్ని నువ్వు 8 కోట్లకు అమ్మావా, అదెలా అని అడుగుతాడు మేనేజరు. అవునండి, గేలాము కొన్న తర్వాత చేపలు పట్టి ఎందులో వేస్తారు అని అతన్ని అడిగాను. అందువలన అతను ఆలోచిస్తూ ఉంటే మా దగ్గరున్న బోటులో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని అతనికి బోటును కూడా అమ్మాను. అతను ఆ బోటు తీసుకువెళ్ళటానికి తన దగ్గర సరైన వాహనం లేదు అనగానే అతన్ని మళ్ళీ మాటల్లో పెట్టి నా బోటును మోసుకెళ్లేంత క్యారావ్యాన్ కూడా అతన్ని కొనమని చెప్పాను. దాంతో ఇంత డీలింగ్ అయింది అని అనగానే నీ దగ్గరున్న ఫార్ములానా, అది ఏంటి అని అడుగుతాడు మేనేజర్. అవునండి, మేము ఉపయోగించే టీచర్ ఫార్ములానే ఉపయోగించాం అని అనగానే మేనేజరు అదెలా అని అడుగుతాడు. దానికి శ్రీరామ్ నవ్వుతూ, మేము పని చేసేటప్పుడు ప్రతి సమ్మర్లోనూ పిల్లల ఇళ్లకు వెళ్ళి మా దగ్గర ఫ్రీ అడ్మిషన్స్ ఉన్నాయి, బూట్లు ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ అనగానే తల్లిదండ్రులు తెగ ఆరాటపడిపోయి పిల్లలను మా స్కూళ్ళల్లో చేరుస్తారు. చేర్చిన తర్వాత మేము స్విమ్మింగ్ పూల్ ఫీజని, అడ్వకేటింగ్ ఫీజని, యాక్టివిటీ ఫీజని, బస్సుల ఫీజులని, వెకేషన్ ఫీజులని, టర్మ్ ఫీజులని, ట్యూషన్ ఫీజులని, డ్రెస్సులు మా దగ్గరే కొనాలి, వాటికి టైలు బెల్టులు అని ఎన్నో రకాల ఫీజులతో తల్లిదండ్రులని బాదుతూనే ఉంటాం. అయినా సరే పిల్లలు మాట్లాడే 4 ఇంగ్లీష్ ముక్కలకి తల్లిదండ్రులు మురిసిపోయి మా స్కూళ్ళల్లోనే చేరుస్తూ ఉంటారు. అదే ఫార్ములాను ఇక్కడ ఉపయోగించాను. అతను ఎంజాయ్మెంట్ కావాలి అని వచ్చాడు, దాంతో మీరు చేపలు పట్టండి అని గేలాం అమ్మాను. ఆ గేలాం కొన్న వ్యక్తి, నేను మరి చేపలను పట్టి ఎక్కడ వేసుకోను అనగానే మీరు ఈ గేలానికి పట్టే అన్ని చేపలు విపరీతంగా పడిపోతాయి కాబట్టి బోటు కొనండి అని బోటులో ఇరికిచ్చాను.
బోటు కొన్న వ్యక్తి బోటును మోసుకెళ్ళి నేనెక్కడ పెట్టుకోవాలి అనగానే పెద్ద క్యారావాన్ కొనిపించాను, నా టీచర్ ఫార్ములాను ఇక్కడ ఉపయోగించాను అని చాలా తెలివిగా సమాధానం చెప్తాడు శ్రీరామ్. దాంతో మేనేజర్కు చాలా ముచ్చటనిపించి శ్రీరామ్ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసి వచ్చిన దాంట్లో 10% అంటే 80 లక్షల రూపాయలు శ్రీరామ్కి ఇస్తాడు. దాంతో శ్రీరామ్ చాలా ఆనందంగా రెక్కలు ఎగురుకుంటూ ఇంటికొచ్చి తన భార్యకి జరిగిన విషయం మొత్తం చెప్పి తనకు కొరియర్ ద్వారా మొత్తం డబ్బంతా ఇంటికి పంపించి అప్పులన్నీ తీర్చేసి శ్రీరామ్ ప్రశాంతంగా ఉంటాడు. ఆ రోజు నుంచి మేనేజర్ కూడా శ్రీరామ్ ఉపాయమే బాగుంది అని ఎవరైనా తన దుకాణానికి వస్తే 1కి 10 వస్తువులు చేజిక్కిచ్చి సేల్స్ చేసి పంపించేవాడు. ఈ ఆఫర్స్ పేరేమిటి అని అడగగానే శ్రీరామ్ నవ్వుతూ గాల్లో మేడలు కట్టిస్తాం అని ఆ ఆఫర్ పేరు ఎంతో చమత్కారంగా చెప్పేవాడు. అది విన్నవాళ్ళు కూడా తెగ నవ్వుకుంటూ గాల్లో మేడలు కట్టించటమా అని ఆ ప్రతి పనికి నవ్వుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళకి కావలసిన సామాన్లన్నీ కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు.